నమస్కారం అందరికీ. వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ చెప్పాలి అని 30 సంవత్సరాల పాటు తమ సర్వీస్ని అందిస్తూ దేశ సంపదని పెంచుతూ అలాగే ఈ ఉద్యోగం ద్వారా ప్రజలకు కూడా సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బాధలేంటి అనేది ఒక్క 10 నిమిషాలు వారి జీవితం మొత్తం కూడా సర్వీస్కి అంకితమైన వారి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ 10 నిమిషాల వీడియో పూర్తిగా చూడండి. చూసి వారికి మద్దతుని తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటూ వీడియో చేస్తున్నానండి. అనుక్షణం దేశం కోసం, దేశం తరఫున జనాల కోసం పనిచేసేవాడే ఎవరు? ఒక గవర్నమెంట్ ఉద్యోగి. మనకి అవుట్స్కట్స్లో మన దేశం చుట్టుపక్కల అంటే మన దగ్గరలో ఉండకుండా మన దూరంగా ఉంటూ మనని కాపాడేవాడు ఒక మిలిటరీ పీపుల్. వాళ్ళకి ఎంత గౌరవం ఉందో వీళ్ళకి అంతే గౌరవం కదా. వీళ్ళు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నారు. మనకి నిత్యావసరాలు లెగవంగానే మనకి నీళ్లు రావాలన్నా, రోడ్లు బాగుండాలన్నా, రవాణా వ్యవస్థ ఉండాలన్నా, ఎటన్నా వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా మనకి గవర్నమెంట్ నుంచి తప్పకుండా సహాయం అనేది కావాలి. ఆ సహాయాన్ని అందించే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఉపాధ్యాయ వృత్తిలో కొంతమంది అయితే రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్లో అంటే తమ ఫ్యామిలీని సైతం వదిలిపెట్టేసి అక్కడ ఉండి తమ సర్వీస్ చేస్తున్నారు. అలాంటి వారు ఎంతోమంది అండి. ఇంజనీర్లు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ తమ పిల్లలకి చదువు ఇబ్బంది అయినా సరే, మరి మారుమూల ప్రాంతాల్లో ఈ స్కూల్స్, కాలేజెస్ ఉండవు కదా. వారు ఏం చేస్తారంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఫ్యామిలీ ఒక చోట, వాళ్ళు ఒక చోట నానా ఇబ్బందులు పడుతూ అయినా సరే తమ అనుకున్నది చేయాలి అని చెప్పి దేశ సంపదని పెంచుతున్న ఇంజనీర్లు, అట్లాగే డాక్టర్స్, ఎవరేంటండి, పోలీసులు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, మనకి సహాయపడే వీరందరూ కూడా నేడు ఇబ్బంది పాలవుతున్నారు. వారి డబ్బు వారికి ఇవ్వకుండా ఇలా విసిగించటం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం చెప్పండి. ఏ ప్రైవేట్ సంస్థ అయినా తీసుకోండి, వాళ్ళు చేయగానే వాళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ వెళ్తారు. అసలు జీవితకాలం మీరు పని చేయించుకొని వారికి డబ్బులు ఇవ్వకపోతే ఇది న్యాయమేనా? చెయ్యని వాడికి ఫ్రీ తాయిలాలు, చేసిన వాడికి దిక్కులేదు. ఇలా ఉంది. చెయ్యనోడికి ఎందుకు ఇస్తున్నారండి అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ? ఓట్లు వేయించుకోవటానిక? చేసినోడికి ఇక దిక్కులేదు. ఎవరి కోసం చేశారు? ప్రజల కోసం చేశారు, దేశం కోసం చేశారు కదా. వారి కోసం వారు చేసుకున్నారా? విపరీతమైన కష్టం. పోలీసు వ్యవస్థ జనాలని రక్షించటానికి ఉంది ఈ వ్యవస్థ. అలాగే మనకి పండగలు, పబ్బాలు ఉంటాయి, వీళ్ళకు ఉంటాయి. ఆ పండగలప్పుడే ఎక్స్ట్రా డ్యూటీస్ ఉంటాయి. ఫ్యామిలీతో ఇట్లా వెళ్ళాలంటే ఎమర్జెన్సీ కాల్స్ ఏమో తెలియదు. ఇలా 365 డేస్ కంట్లో కునుకు లేకుండా పనిచేసిన పోలీసు వ్యవస్థలో ఉన్న వారికి కూడా దిక్కులేదు. చేసిన పనికి వారు దాచుకున్న అమౌంట్ వాడికి ఇవ్వట్లేదు, కరువు భత్యం ఇవ్వట్లేదు. ఎన్నో ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నా చూడండి స్క్రీన్ మీద. ఇవన్నీ రావాలి. ఇవి ఎంతమందికి తెలుసు? ఎందుకు ఇవ్వరు అసలు? వాళ్ళు న్యాయంగా అడుగుతున్నారు. వాళ్ళు ఏమైనా అడుక్కు తింటున్నారా? ఏమన్నా మాకు ఫ్రీ ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని జోలు పుచ్చుకొని అడుక్కోవట్లేదు. వాళ్ళకి రావాల్సినవి, వాళ్ళ సొమ్ము వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటే అంత చులకన? ఖైదీల మీద అయినా కనికరం చూపిస్తున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడి మీద కనికరం లేదు. వాళ్ళు దాచుకున్న డబ్బులే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇదేం న్యాయం? కొంచెం ఆలోచించండి. వాళ్ళు నెలకింత అప్పుడింత దాచుకున్న అమౌంట్నే వాళ్ళకి ఇవ్వట్లేదు. 25 మంది అస్వస్థతతో తమ డబ్బు అందవలసిన సాయం అందక వారు మరణించారు అని చెప్తే ఇది లోకానికి తెలియదు కదా. ఇది లోకానికి తెలవట్లేదు. ఇంత ఘోరంగా ఉంటే ఇప్పుడు పిల్లలు, భావితరం నుంచి వచ్చే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరు చేరుతారండి? ఎవరైనా చేరుతారా? అడిగారు, రిక్వెస్ట్ చేశారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. ఏమి చేసినా కూడా రెస్పాండ్ కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అలాగే వాళ్ళు అనారోగ్యం వచ్చినా వాళ్ళ డబ్బు వాళ్ళకి అందక చనిపోవాల్సిన వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకైనా కనీసం ఏదన్నా తమ డబ్బు తమకి సాయపడుతుందేమో అన్న ఆశతోటి ఎంతోమంది ఇంకా కూడా జీవిస్తున్నారు. మరి జీవితకాలం ప్రభుత్వానికి వాళ్ళ సర్వీస్ అందించినాక ప్రభుత్వం ఇట్లా ఇవ్వను అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కోసం వీరు ఇచ్చిన సర్వీస్లో ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డాక్టర్గా
ఒక ఇంజనీర్గా, ఒక సైంటిస్ట్గా ఇంతమంది అత్యుత్తమమైన వారు, అత్యంత తెలివైన వారు దేశం కోసం 30 సంవత్సరాలు వాళ్ళు పాటుపడితే వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోవటం ఎంత శోచనీయం, ఎంత బాధాకరం. పిఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగులు అప్పుడింత దాసుకున్న అమౌంట్ 2023 సంవత్సరం నుంచి ఇవ్వట్లేదు. ఇది న్యాయమేనా? ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. ఈ వీడియో ప్రభుత్వం దాకా చేరాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ బాధలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా మీకు తెలవాలి కదా. మెడికల్ రీఎంబర్స్మెంట్, వాడికి ఏదన్నా కనుక ఆపద వచ్చినా లేకపోతే మెడికల్గా ఏదన్నా వచ్చినా కానీ హాస్పిటలైజ్ అయినా కానీ ఆ బిల్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది వీళ్ళకి రావట్లేదు. ఎప్పటి నుంచి? 2023 సంవత్సరం నుంచి. మరి ఇంకెప్పుడండి ఇచ్చేది? అసలు ఎందుకు ఇవ్వనప్పుడు అసలు ఎందుకు పెట్టారు? మీరు మెడికల్గా వాడుకోండి, మీరు దేశానికి ఇంత సర్వీస్ చేస్తున్నారు, గవర్నమెంట్కి ఇంత సర్వీస్ చేస్తున్నారు, మేము మీకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని ఎందుకు పెట్టారండి? పెట్టకుండా ఉంటే అయిపోయేది కదా. ఆన్డ్ లీవ్స్ అని కొన్ని ఉంటాయి కదా, అంటే లీవ్ ఉంటుంది, ఒకవేళ మీరు పని చేస్తే కనుక మీరు దాని నుంచి డబ్బులు పొందొచ్చు అని చెప్పేసరి పాపం కష్టపడి ఆ లీవ్స్ అన్నీ కూడా వీళ్ళ సర్వీస్ మొత్తము లీవ్స్ తీసుకోకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా ప్రభుత్వం కోసం ఆ ఇచ్చే కొంత డబ్బు ఆశతోటి పాపం వీళ్ళు ఆ ఎర్న్ లీవ్స్ అన్ని కష్టపడి వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నా కూడా ఫ్యామిలీకి ఇంతో అంత ఉపయోగపడుతుంది ఆ డబ్బు అని కష్టపడి వీళ్ళు ఎర్న్డ్ లీవ్స్ కూడా వాళ్ళు పని చేసి పొద్దు నుంచి నేడా పని చేసి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు అవి కూడా ఇవ్వట్లేదు. 2023 సంవత్సరం నుంచి ఎర్న్ లీవ్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఏంటంటే అసలు ఇదంతా గ్రాడ్యుటీ రావాలి, అది లేదు, ఏది లేదు. కరువు భత్యం కూడా ఇవ్వట్లేదు. కరువు భత్యం కూడా ఇవ్వని కరువు అయిన స్థితిలో ఉన్నారు నేటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ధరలు పెరుగుతాయి కదా, అట్లాగే వీళ్ళ జీతాలు అట్లాగే ఉంటాయి. ఎలా వీళ్ళకి కూడా ధరలు పెంచినప్పుడు కరువు భత్యం కింద డబ్బులు ఇస్తామని చెప్తారు, అవి ఇవ్వట్లేదు. సర్వీస్లో ఉన్నప్పుడు ఎరియర్స్ అన్నీ కలిపితే కొంత డబ్బు వస్తుంది వీళ్ళకి, అది కూడా 23 సంవత్సరం నుంచి ఇవ్వట్లేదు. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? ముఖ్యమంత్రి వీళ్ళే దేవుడు, వాళ్ళకి తండ్రి. ఎవరికి చెప్పుకోవాలి? తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారే ముందుకు రావట్లేదు, వింటలేదు వీళ్ళ మాట. మరి ఇంకెవరికి చెప్పుకోవాలి వీళ్ళ గోడు? అలాగే జబ్బు వచ్చినా, అలాగే పిల్లల పెళ్ళిళ్ళు వచ్చినా, అలాగే ఏమొచ్చినా 30 సంవత్సరాలు సర్వీసు చేశారు గవర్నమెంట్ కోసం. అలాంటి వాళ్ళకి 2023 నుంచి ఎలాంటివి ఇవ్వట్లేదు, అన్ని పెండింగ్. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు డబ్బులు, వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వటానికి మీకు టైం లేదా? ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? మరి కొత్త వాళ్ళకి, ఏమి చేయని వాళ్ళకి మాత్రం ఇది ఫ్రీ, అది ఫ్రీ, ఇది అని రిలీజ్ చేస్తున్నారు కదా. మరి గవర్నమెంట్ కోసం పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇవన్నీ, ఈ లిస్ట్ మొత్తం ఎందుకండి పెండింగ్ పెడుతున్నారు? మెడికల్ రీఎంబర్స్మెంట్ పెండింగే, గ్రాడ్యుటీ ఫండ్ పెండింగే, అసలు అన్ని పెండింగే. ఎవరికి చెప్పుకోవాలి? తండ్రి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్పుకుంటారు? తండ్రే వినప్పుడు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ గోడు? వెళ్ళి ధర్నా చౌస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు, అవి అవుతానే ఉన్నాయి, వినే నాదుడే లేదు. ఇలాంటప్పుడు యువత గవర్నమెంట్ జాబ్కి ఎందుకు వస్తారు? ఎందుకు మగ్గు చూపిస్తారు? చేసిన పనికే డబ్బులు ఇవ్వనప్పుడు, అందులోనూ ఈ నేటి సాఫ్ట్వేర్ లో ఉద్యోగాల్లో జీతాలు చూసి ఇవి చూస్తే ఎవరు యువత ముందుకు వస్తుందా? అసలే గొర్రెతో ఒకటి జీతాలు, దానికి తోడు అవి ఇట్లాంటి ఇవ్వకుండా అన్ని పెండింగ్ పెట్టి ధర్నాలు చేసి అడుక్కు తినాల్సిన పరిస్థితిలో ఉన్నారు నేటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అట్లీస్ట్ ఈ వీడియో చేరైనా కనీసం వారికి ఇప్పటికైనా వారి అమౌంట్ వాళ్ళకి ఇస్తారని ఆశిస్తూనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అసలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎవరో తెలుసా? అన్నిట్లో ఒక అత్యుత్తమమైన తెలివైన విద్యార్థి ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షలకి వెళ్తాడు. ఆ పోటీ పరీక్షల్లో ఉన్న టఫ్ కాంపిటీషన్ని తట్టుకొని ర్యాంక్ వైజ్లో ఇంటర్వ్యూస్లో వాటిల్లో సెలెక్ట్ అయ్యి, గవర్నమెంట్ జాబ్స్ ఎంత టఫ్ ఉంటాయి మీ అందరికీ తెలుసు. అంటే దేశంలో ఉన్న అత్యుత్తమమైన తెలివైన విద్యార్థులు గవర్నమెంట్ జాబ్కి వెళ్తారు. అలాంటి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు అరవకర జీతాలు ఎలాగిస్తున్నారు? వాళ్ళు దేశ సేవ కోసం
ఏమైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో అవన్నీ సేవలు ఈ ఉద్యోగుల ద్వారా ఈ ఉద్యోగులు చేసి పెడతారు, అంతే కదా ప్రజలకి. సో దానికోసమే గవర్నమెంట్ ఉద్యోగులు అవసరం అవుతారు. అలా ప్రజల కోసం సేవ చేస్తూ తక్కువ జీతంతో తక్కువ శాలరీస్తో వీళ్ళు ఏళ్ల తరబడి చేస్తూ తమకి రావాల్సిన ఇన్కమ్ తమ దాచుకున్నది, తమ మెడికల్ రీఇంబర్స్మెంట్ రాక, తర్వాత ఇలాంటి ఫెసిలిటీ లేక వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అరాకొరా చదువుకున్న వాడేమో విదేశాలకు వెళ్ళి సంపాదిస్తున్నాడు, అత్యుత్తమమైన తెలివైన వాడేమో గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి ఇలా అవస్థలు పడుతుంటే నేటి యువత ఎవరు వెళ్తారు గవర్నమెంట్ జాబులకి? ఇప్పటికైనా వారికి రావాల్సినవన్నీ వారికి ముందుగా నిధులు వచ్చినప్పుడు ముందుగా గవర్నమెంట్ కోసం 30 సంవత్సరాలు పనిచేసిన వీరికి వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ఈ వీడియో వారికి అందాల్సినవన్నీ త్వరగా రావాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేశాను. మరి మీరేమంటారండి? మీ కామెంట్స్. సోషల్గా మనం ఎన్నో పనులు, మంచి పనులు చేస్తాము. మరి ఇలా దేశం కోసం, గవర్నమెంట్ కోసం పనిచేసిన వీళ్ళందరికీ సొమ్ము త్వరగా రావాలని నేను కోరుకుంటున్నా. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు చెప్పండి. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ని పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి. నాకంత అంటే ఆ ఫీల్డ్ పట్ల అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నాకున్న నాలెడ్జ్లోనే నేను ఈ వీడియో చేయగలిగాను. ఇందులో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, వర్డ్స్ తప్పులు ఉండొచ్చు, బట్ భావం అయితే అది వారికి రావాల్సినవన్నీ కూడా వారికి అట్లీస్ట్ 2023 నుంచి ఇవ్వట్లేదు, కనీసం ఇప్పుడన్నా ఇచ్చి వారిని ఆదుకోండి అని చెప్పి ఈ వీడియోని నేను చేస్తున్నా. సో ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసి మన సోషల్ సర్వీస్ని మనం చాటుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన శాసన పరిషత్ సభ్యులు శ్రీ కోదండరామ్ గారు, వేదికను అలంకరించినటువంటి యొక్క పెద్దలు, వేదిక ముందున్నటువంటి యొక్క ఎంతో ఆవేదనతోటి మా పైసలు మా రాజర్